రాముడు బాణాలు తీసినాడు, వేస్తూ ఉన్నాడు. హనుమంతుడి ఆయుధం ఏంటి? ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఆయన, ఆ ప్రత్యర్థి యొక్క నామమే ఈయన ఆయుధం. ఆయన నామమే ఈయన ఆయుధమైంది. ఎవరికి? హనుమంతుడికి. ఆయన ఆయుధాలు ప్రయోగిస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఈయన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్ని ఆయుధాలు కూడా ఆయన నామమే ఆయనకు ఏమైంది? ప్రత్యర్థి యొక్క ఆయుధమైంది. అంత గొప్పనైంది రామనామం. ఆ రామనామాన్ని హనుమంతుడి యొక్క బలం ఏంటండి? రామనామమే. ఏ బలము లేదు హనుమంతుడికి. ఆయన నామం స్మరిస్తే చాలు, వెంటనే వాలిపోతాడట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎప్పుడు చెబుతూనే ఉన్నాం, ఎప్పుడు ప్రతిసారి చెబుతూ ఉన్నాం, మళ్ళీ చెబుతాం వినని వాళ్ళకి. ఏ దేవత నామాన్ని పిలిస్తే ఆ దేవత పలుకుతాడు కదా. గణపతిని పిలిస్తే గణపతి పలుకుతాడు, లక్ష్మిని పిలిస్తే లక్ష్మి పలుకుతుంది, మన వెంకటేశ్వర స్వామి పలుకుతాడు. కానీ ఒక్క నామాన్ని పిలిస్తే ఇద్దరూ వాలిపోతారు. రామనామం పిలిస్తే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం. ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన వినబడుతూ ఉంటుందో అక్కడ మంత్రముగ్ధుడై వాలిపోతాడట హనుమత్స్వామి. ఎంతనన్నా ఉండనివ్వండి, అక్కడ మంత్రముగ్ధుడై తత్ర కుతమస్తకాంజలి. అంజలి అంటే ఇలా నమస్కారం చేయడం. ఆ నమస్కారం చేత వెంటనే వాలిపోతాడట. అంత గొప్పనైంది రామనామం. సనయ ప్రవర్తమాన అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా తేన అపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్యజన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీ రామచంద్ర స్వామినః కన్యా ఆదానం అహం కరిష్యే. అంటే మీరందరూ కూడా జనక మహారాజులయ్యి ఆ కన్య యొక్క చేతిలో ఆ యొక్క అబ్బాయి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. ఇప్పుడు ఏమైంది? ఆమె చెప్పాం కదా, అక్కడ రామచంద్రుడికి ఎన్నో కానుకలు వస్తూ ఉన్నాయి. వచ్చేది ఎండాకాలం. పాపం రాముడు మొన్నటి వరకు కూడా ఎండలలో తిరిగి తిరిగి ఆ వనవాసం చేసి అలసిపోయి ఉన్నాడు. కాబట్టి అనుకున్నాడు, మావాడు గొప్ప పరాక్రమవంతుడండి, మావాడు గొప్ప ప్లేయర్ అండి, మావాడు గొప్ప జ్ఞాని అండి, మావాడు గొప్ప పండితుడండి. మన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం, శత్రువుల గురించి చెబుతామా ఎప్పుడన్నా? మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటేనే అటు ఇటు ఆలోచించి మరి చెప్తాం. మనమే గొప్ప, వాళ్ళే తక్కువ అన్నట్టుగా. అటువంటి శత్రువుల గురించి చెప్పమంటే చెబుతామా? ఆ ఘట్టం రామాయణంలో మాత్రమే ఉంది. ఎక్కడ ఎప్పుడు వస్తుంది ఆ ఘట్టం? మారీచుణ్ణి రావణాసురుడు మాయాలేడిగా పొమ్మన్నప్పుడు వస్తుంది. మాయాలేడిగా వెళ్ళి ఆ సీతని అలరింప చెయ్యి, నీ దిక్కు వచ్చేటట్టుగా చెయ్యి అంటే మారీచుడు అంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు తెలుసా నువ్వు అంటున్నావు. సీత దగ్గరికి. ఆయన భర్త ఎవరు? రామచంద్రుడు. వాడు ఆనాడు కొట్టిన విశ్వామిత్రుడి యాగం చేసేటప్పుడు కొట్టిన దెబ్బకి నా తమ్ముడు, నా అన్న సుబాహుడు చనిపోయాడు. ఆయన కొట్టిన చిన్న దెబ్బే, పెద్దది కూడా కాదు, చిన్న దెబ్బే. నేను ఎక్కడో వచ్చి సప్త సముద్రాల అవతల పడి ఉన్నాను, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళమంటున్నావా నన్ను? రాముడు అంటే ఎవరిని అనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యధర్మ పరాక్రమ. ఆయన పరాక్రమం నీకు తెలియదు, అయితే నువ్వు నా చేతుల్లో చస్తావంటాడు మారీచుణ్ణి. నీ చేతుల్లో చచ్చే బదులు ఆ మహానుభావుడు రాముడి చేతుల్లో చావడమే శ్రేయస్కరమని చెప్పి ఆ మాయలేడి వేషంలో మారీచుడు వెళ్తాడు. మారీచుడు శత్రువు రాముడికి. అయినా ఆ రాముడి యొక్క గుణగణాలను ఇంకా చాలా ఉంది, చాలా వైభవంగా పూడుకుతాడు. అలాగే బాగా వినండి, అలాగే
భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పొగుడుతున్నాయి. బోల్ జై సీతారామకి చంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. మన భారతదేశ చరిత్రని ఇప్పుడు వీసాలు తీసుకొని వెళ్ళి అమెరికా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు. రేపు అక్కడి వాళ్ళే వీసాలు తీసుకొని ఇండియాకి వస్తారు. ఇండియాకి వీసాలు దొరకవు. ఇప్పుడు అమెరికాకు దొరుకుతున్నాయి అంటున్నారు, అప్పుడు ఇండియాకి దొరకవు. అటువంటి గొప్పనైన మహానుభావులు ఎందరో మహానుభావుల యొక్క కృషి ఫలితం ఈ యొక్క భారతదేశ. అయ్యగారు గోవిందనామాలు చెబుతూ ఉంటారు. ఎందుకు గోవిందనామాలు వచ్చాయి? రామచంద్రుడి యొక్క మరొక అవతారమే ఎవరు? మన కలియుగంలో ఉన్న వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆయన యొక్క ప్రతిరూపమే ఇక్కడ. అందుకే ఇక్కడ మన స్వామివారిని కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, ఉత్సవ రూపంగా పక్కనే ధ్రువమూర్తి రూపకంగా ఉన్నాడు, వెలసి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రతిరూపమే. కాబట్టి తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.